ఒక జాతకంలో రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ కూడా కూడి ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషము అని అంటారు. ఈ కాలసర్పదోషము ద్వారా నాగదోషము, పితృశాపదోషములు ఇలాంటివి ఉన్నాయి జాతకుడికి అని తెలుసుకోవచ్చు. శ్రీకాళహస్తిలో రాహుకేతువులకి పూజ చేయించుకోవడం అనేటటువంటిది ఈ కాలసర్పదోషము తొలగిపోయేదానికి తాత్కాలిక పరిష్కారంగా చెప్పచ్చు. అయితే శాశ్వత పరిష్కారం మాత్రం ఆ జాతకాన్ని అనుసరించి నాగశిలా ప్రతిష్టాపన చేయడం ద్వారా నాగదోషము, కాలసర్పదోషము శాశ్వతంగా తొలగుతుంది అని తెలుసుకోవచ్చు. ఆ విధంగానే కావలి సర్వాయిపాలెం గ్రామంలో మేము చేసినటువంటి నాగశిలా ప్రతిష్టాపనాది శిలలను మీరు చూస్తూ ఉన్నారు. కాలసర్పదోషము, నాగదోషము తొలగేందుకొరకు శాశ్వత పరిష్కారమైనటువంటి నాగేంద్ర స్వామి వారి యొక్క శిలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను మేము చాలా ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఆ యజమానుల యొక్క గోత్రనామాలతోటి 11 రోజులు ముందు నుండే జపాలు, యంత్ర అనుష్ఠానములు అన్నీ కూడా పూర్తి చేసుకొని 2 రోజుల పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏకాహ్నికము అని కూడా అంటారు. ఒకరోజు ఉదయమునే పూజా దంపతుల చేత మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, సర్వతో భద్రమండల దేవత ఆవాహనలు, యోగిని మండల, వాస్తు మండల, క్షేత్రపాలక మండల, నవగ్రహ మండప దేవత ఆవాహనలు చేసి బింబనముకు, విగ్రహమునకు పంచామృతములతో అభిషేక కార్యక్రమాలను ఆచరింపచేసి విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలను, కాల సర్పదోష నివారణ శాంతి హోమాలను, ఉపవేదికా మండల, సర్వతో భద్రమండల దేవతా హోమములు, మూలమంత్ర హోమములు ఇవన్నీ చేసి సుముహూర్తమునకు విగ్రహ ప్రతిష్టాపనాది కార్యక్రమాలను ఆచరించి యంత్ర ప్రతిష్టను కూడా ఈ విగ్రహ ప్రతిష్టతో పాటు నిర్వహించడం ప్రత్యేకంగా జరుగుతుంది. ఆ తదుపరి విగ్రహమునకు అలంకారము చేసి ప్రాణప్రతిష్టాపనాది కార్యక్రమాలు చేసి పూర్ణావతి హోమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. సర్వాయిపాలెం గ్రామములో సుమారుగా 23 విగ్రహాలను మేము ఇప్పటి వరకు కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. మీరందరూ కూడా విచ్చేసి ఈ నాగేంద్ర స్వామి వారి యొక్క విగ్రహములను చూచి తరించి మీ శిక్షానుసారంగా అభిషేకములు చేసుకొని స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావలసినదిగా కోరుతున్నాము. అలాగే ఈ విగ్రహాలకు ఎవరైతే అభిషేకాలు చేసుకుంటారో, ఎవరైతే పూజా కార్యక్రమాలు, ప్రదక్షిణలు, నైవేద్యములు ఇత్యాది కార్యక్రమాలు చేసుకుంటారో వారికి అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా నెరవేరుతున్నాయి అని ప్రజలే, భక్తులే మాతో చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఈ గ్రామాన్ని, దేవాలయమును, స్వామిని దర్శించుకోగలరని